హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తుంటారు. సేమ్ అలాగే మీ నేమ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో ప్రొఫెషనల్గా నేను ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను దానికోసం మీరు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి కాలిగ్రఫీ నేము. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యాప్ ఓపెన్ చేసుకోవాలనే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు పక్కకు రెడ్ కలర్లో ప్లే సింబల్ ఉంది కదా, దీని మీదే ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గ్యాలరీ మీద ట్యాప్ చేసేసుకోండి. గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే గ్యాలరీ నుంచి కూడా మీరు గ్యాలరీ నుంచి కూడా ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ యాప్ కూడా కొన్ని డిజైన్స్ ఇస్తుంది. ఇక్కడ బీజీ అని ఉంది కదా, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో అన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇస్తారు వీళ్ళు. మీకు ఇది నచ్చితే దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీ గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీ టెక్స్ట్ అనేది ఎలా రాయాలంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీ నేమ్ అనేది రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ అది ఫాంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఈ 2 ఫింగర్స్తో జూమ్ చేస్తే జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. మీరు ఒక ఫింగర్తో ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా నేమ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇంకో నేమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకొని నేను ఇంకో నేమ్ కూడా రాస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ అదే ఫాంట్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేను మళ్ళీ 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకొని ఇలా మనకు ఇక్కడ యారో ఉంది కదా, దీన్ని ఇలా అంటే మనకు బిగ్ స్మాల్ అనేది రావడం జరుగుతుంది. ఇలా 2 ఫింగర్స్తో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా మంచిగా కావాలి అంటే ఇక్కడ మనకు సింబల్ అని ఉంది కదా, లవ్ సింబల్లో లవ్ అని ఉంది కదా, ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఎమోజీస్ అనేది ఇస్తాడు. ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ కపుల్ డాట్ కింద ఎక్స్ట్రా కేటగిరీస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకొని ఇలా సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఏదో అలా చేస్తున్నాను. మీకు క్రియేటివిటీ ఉంటే ఇంతకన్నా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మీరు ఆ నేమ్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని మీదనే కరెక్ట్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఎన్ని సింబల్స్ అంటే అన్ని సింబల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మీకు నంబర్ ఆఫ్ ఎమోజీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మీకు క్రియేటివిటీ ఉంటే ఇంకా చాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరే ఏదాన్ని ఇంకా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కప్పులు ఎక్స్ట్రా ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మీకు నచ్చింది అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ప్రొఫెషనల్గా ఇట్లా మీకు మీ క్రియేటివిటీ బట్టి మీ నేమ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇలా నాకు నచ్చినట్టు నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నాకైతే ఇది అయితే నచ్చింది. ఇప్పుడు మీరు కావాలంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ బీజీ మీద క్లిక్ చేసేసుకొని ఇలా మీరు బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. మీకు ఏది నచ్చితే దాని మీద క్లిక్ చేసేసుకోండి. మీకు అలా వచ్చేస్తుంది వెనక బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇంకా మీకు దీంట్లో కావాలంటే గ్రేడియంట్, బీజీ కలర్ ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి అన్నీ చెక్ చేసేసుకోండి. మీకు ఏది నచ్చితే దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కింద కార్నర్లో సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇది డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. నేను డిజైన్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకా మీకు మంచి మంచి ప్రొఫెషనల్గా మీకు నచ్చినట్టయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.